సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసేయండి అని చెబుతుంటారు. అసలు నిజంగా దిష్టి అంటే ఏంటి? అది ఉందా? ఒకవేళ ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లల్లో పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి? అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన దృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనస్సుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. ఈర్ష్య, అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటి వారి వక్రదృష్టితో చూసినప్పుడు, కొందరు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది. నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండటం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగటం, వాంతులు అవటం, ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి. నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడటం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండటం, ప్రతి చిన్నదానికి ఏడవటం, పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వటం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇక నరఘోష విషయానికి వస్తే, నరఘోష వలన జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉండటం, అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ మనకు శత్రువులుగా మారటం, పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం లేకపోవటం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి. నరదృష్టి అనేటువంటిది వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళలతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్లతో, ఎండు మిర్చితో, వెంట్రుకలతో, ఆవాలు, ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు. చిన్నపిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు 7 రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నంలో పసుపు కుంకుమలు కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసేయాలి. కర్పూరం కడిగినట్టు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోని దిష్టి తీయకూడదు అని పెద్దలు చెప్తున్నారు. 1 చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పటిలో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి ఇదే విధంగా మరో 2 సార్లు తీసి నీటితో బిడ్డ కాళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరి తొక్కని చోట పడేయాలి. ఇలా చేయడం ద్వారా నరదృష్టి పోతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో ఒక పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేయండి. మరో పళ్ళెంలో 3 కుంకుమ ముద్దలు అన్నంతో కలిపి పెట్టండి. ఆ ముద్దలను ఈ కుంకుమ నీళ్లు ఉన్న పళ్ళెంలో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా 3 దారులలో వేయండి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోతాయి. దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయల వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించుకోవడం వల్ల, ఆమె స్తోత్రాలను చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటిని ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం, లేదా వీరభద్రుడు, కావల భైరవుడు, కాళీ, దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి. ఏదైనా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలుకి నడుపు రంగు దారాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే ఎరుపు రంగు ములతాడుని నడుముకి ధరించండి.
అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి. ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాలికి, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాలికి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. అలాగే సంధ్య సమయంలో దీపం పెట్టడం, అగరత్తులు వెలిగించటం, సాంబ్రాణి ధూపం వేయటం లాంటివి ప్రతి మంగళవారం నాడు చేయటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లోనూ మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మనకు బయట కిరాణా, పూజా దుకాణాలలో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్పారు. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థకి అయినా మన్ను రాళ్ళ ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిది. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాలు సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార స్థలంలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుంది.